ఐపీఎల్ స్టార్ట్ అవ్వకముందు 170, 175 టార్గెట్ ని 16 ఓవర్లోనే కొట్టాలని రూల్ ఏమైనా పెట్టారేమో నాకైతే తెలియదు. కానీ ఫస్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ వాళ్ళు కూడా కేకేఆర్ మీద 170 ఆడ్ టార్గెట్ ని 16.2 ఓవర్స్ లో అయితే కొట్టారు. నిన్న పంజాబ్ వాళ్ళు కూడా 172 టార్గెట్ ని 16.2 ఓవర్స్ లో అయితే కొట్టారు. నిజంగా ఇదైతే నాకైతే విధ్వంసకర ఐపీఎల్ లాగా అయితే కనపడుతుంది. నిన్న రాత్రి మనం మ్యాచ్ చూసుకుంటే వన్ సైడ్ మ్యాచ్ అనమాట. లక్నో వాళ్ళని ఎక్కడా కూడా గేమ్ లోకి అయితే రానివ్వలేదు పంజాబ్ వాళ్ళు. నిన్న టాస్ ఓడిపోయి లక్నో వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ అయితే దిగారు. వాళ్ళకి స్టార్టింగ్ ఓవర్ లోనే పెద్ద ఎదురు దెబ్బ అయితే తగిలింది అనమాట. మిచిల్ మార్ష్ అయితే డక్అవుట్ అయితే అయ్యాడు. గత 2 మ్యాచ్ల్లో మీరు చూసుకుంటే లక్నోకి పవర్ ప్లే లో అదిరిపోయే స్టార్ట్ అయితే అందించాడు మిచిల్ మార్ష్. నిన్న మ్యాచ్ లో ఫస్ట్ బాలే అవుట్ అవటం వల్ల వీళ్ళకి పవర్ ప్లేలో అంత ఇదిగా భారీ స్కోర్ అయితే రాలేదు. ఇంకా మార్ష్ అవుట్ అయిన తర్వాత పోరన్ అయితే క్రీజ్ లోకి అయితే వచ్చాడు. కానీ మార్కరం అయితే మంచి టచ్ లో అయితే కనపడ్డాడు. స్ట్రైట్ 6లు కొట్టాడు, 4లు కొట్టాడు. కానీ ఫర్గ్యూసన్ బౌలింగ్ లో బౌల్డ్ అయితే అయ్యాడు. ఇంకా మార్కరం అవుట్ అయిన తర్వాత లక్నో వాళ్ళ స్కోరింగ్ రేట్ అయితే తగ్గిపోయింది. దాని తర్వాత వచ్చిన మన కెప్టెన్ రిషబ్ పంత్ అయితే మరొకసారి చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేశాడనే చెప్పాలి. నాకెందుకో ఏమనిపిస్తుందంటే 27 కోట్లు అనే ప్రైస్ ట్యాగ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పంత్ బ్యాటింగ్ మీద చాలా ప్రెషర్ అయితే పడుతుందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఆన్ ఫీల్డ్ లో కెప్టెన్సీ చేస్తూ చాలా యాక్టివ్ గా అయితే కనపడుతున్నాడు. అట్ ద సేమ్ టైం చాలా ప్రెషర్ లో ఉన్నట్టు అయితే కనపడుతున్నాడు. బ్యాటింగ్ లో అయితే అదైతే చాలా క్లియర్ గా అయితే కనపడుతుంది. అసలు రిషబ్ పంత్ అంటేనే ప్రెషర్ లేకుండా ఆడే ప్లేయర్. స్కోర్ బోర్డ్ తో సంబంధం లేకుండా, టీమ్ సిచ్యువేషన్ తో సంబంధం లేకుండా చాలా ఫ్రీగా షాట్స్ అయితే ఆడుతూ ఉంటాడు. కానీ ఈ ఐపీఎల్ లో ఆయన ఆటకి భిన్నంగా అయితే ఆలోచిస్తున్నాడని నాకైతే అనిపిస్తుంది. ఇంకా రిషబ్ పంత్ అయిపోయిన తర్వాత లక్నో వాళ్ళు చాలా కష్టాల్లోకి అయితే పడిపోయారు. దాని తర్వాత బదోనీతో కలిసి మన పోరన్ కొద్దిగా పార్ట్నర్షిప్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. దాని తర్వాత స్కోరింగ్ రేట్ పెంచే క్రమంలో పోరన్ కూడా 40 రన్స్ కి అయితే అవుట్ అయిపోయాడు. ఇంకా దాని తర్వాత మిల్లర్ తో కలిసి బదోని కొద్దిగా పార్ట్నర్షిప్ అయితే నడిపించాడు. నిజంగా నిన్న మ్యాచ్ లో బదోని కనుక ఆ టెంపర్మెంట్ తో కనుక ఆడకపోతే లక్నో 150 లోపే రెస్ట్రిక్ట్ అయిపోయే వాళ్ళు ఖచ్చితంగా. కానీ నిజంగా చాలా మంచి టెంపర్మెంట్ అయితే చూపించాడు. మరొకసారి ఫినిషర్ గా మిల్లర్ అయితే ఫెయిల్ అయ్యాడు. కానీ మన అబ్దుల్ సమద్ అయితే మెరుపు ఇన్నింగ్స్ అయితే ఆడి లక్నోకి ఆ టోటల్ అయితే తెప్పించారనమాట లాస్ట్ లో. అలా అష్ట కష్టాలు పడుతూ 20 ఓవర్స్ లో 171 రన్స్ అయితే స్కోర్ చేశారు. ఇక్కడ ఈ బ్యాటింగ్ ఆర్డర్ లో ఉన్న పాజిటివ్ థింగ్స్ ఏంటంటే మార్కరం మంచి టచ్ లోకి అయితే వచ్చాడు. ఇంకా లాస్ట్ లో అబ్దుల్ సమద్ అనే ఒక మంచి ఫినిషర్ అయితే వీళ్ళకైతే దొరికాడు. ఇంకా నిన్న పంజాబ్ బౌలింగ్ విషయానికి వస్తే అందరూ కూడా చాలా బౌలింగ్ బాగా వేశారు. మెయిన్ గా హర్షదీప్ సింగ్ వేసిన స్పెల్ ఏదైతే ఉందో అది నిన్న మ్యాచ్ డిఫైనింగ్ స్పెల్ అనమాట. స్టార్టింగ్ పవర్ ప్లే లో చాలా బాగా బౌలింగ్ వేశాడు. మిచిల్ మార్ష్ లాంటి వికెట్ ని అయితే ఫస్ట్ బాల్ లోనే తీసి అవతల పడేశాడు. ఇంకా డెత్ ఓవర్స్ లో కూడా చాలా మంచిగా అయితే బౌలింగ్ వేసి 2 వికెట్లు అయితే తీసుకున్నాడు డెత్ లో కూడా. ఈ విధంగా హర్షదీప్ సింగ్ తో పాటు మిగతా వాళ్ళు కూడా మంచి సపోర్ట్ అయితే అందించారు. నిన్న మ్యాచ్ లో హర్షదీప్ సింగ్ తో పాటు మ్యాక్స్వెల్ కావచ్చు, ఫర్గూసన్ కావచ్చు, జెన్సన్ కావచ్చు చెరొక వికెట్ అయితే తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం మన చహల్ కూడా అట్ ద సేమ్ టైం రన్స్ కూడా చాలా తక్కువ అయితే ఇచ్చారు. ఈ విధంగా అద్భుతమైన బౌలింగ్ తో లక్నోని 171 కే వీళ్ళైతే రెస్ట్రిక్ట్ చేశారు. ఇంకా దాని తర్వాత 172 టార్గెట్ తో పంజాబ్ వాళ్ళు అయితే బ్యాటింగ్ లోకి అయితే దిగారు. వాళ్ళైతే ఎక్కడా కూడా తగ్గేదేలే అన్నట్టుగా ఆడారు అనమాట. స్టార్టింగ్ పవర్ ప్లే లో ప్రభసింరాన్ సింగ్ అయితే స్టార్ట్ చేశాడు. అక్కడైతే స్టార్ట్ అయింది అనమాట అసలైన రచ్చ. దాని తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ కావచ్చు, దాని తర్వాత వచ్చిన మన వదేరా కావచ్చు, సేమ్ అదే ఊపునైతే కంటిన్యూ చేసి అద్భుతమైన విజయాన్ని అయితే వీళ్ళైతే అందుకున్నారు. నిజంగా శ్రేయస్ అయ్యర్ అయితే కెప్టెన్సీ అదరగొడుతున్నాడు అనే చెప్పాలి. మనం ఆల్రెడీ మ్యాచ్ ప్రివ్యూలో కూడా మాట్లాడుకున్నాం. పంజాబ్ లో ఉన్న బ్యాట్స్మెన్లు అందరూ హిట్టర్లే. శ్రేయస్ అయ్యర్ ఖచ్చితంగా స్టాండ్ అయితే ఇస్తే మిగతా వాళ్ళందరూ ఆయన చుట్టూరు అయితే ఆడతారు అనుకున్నాం. ఎగ్జాక్ట్ గా ఫస్ట్ మ్యాచ్ లో అదే జరిగింది. ఇప్పుడు సెకండ్ మ్యాచ్ లో కూడా అదే జరిగింది. తర్వాత కూడా అలాగే జరగాలి కూడా. ఇంకా పంజాబ్ వాళ్ళకి జరిగిన బాగా పాజిటివ్ థింగ్స్ ఏంటంటే స్టార్టింగ్ లో ప్రభసింరాన్ సింగ్ అయితే ఫామ్ లోకి అయితే వచ్చాడు. అలాగే నహేల్ వదేరా లాంటి యంగ్ ప్లేయర్ కూడా ఫామ్ లోకి అయితే వచ్చాడు. ఇంకా లక్నో బౌలింగ్ విషయానికి వస్తే ఎవరికి కూడా పంజాబ్ బ్యాట్స్మెన్ అయితే ఇంత ఛాన్స్ కూడా ఇవ్వలేదు. దొరికిన బౌలర్ ని దొరికినట్టయితే కొట్టారు. కానీ రిగ్వేష్ మాత్రం నిన్నైతే చాలా అంటే చాలా బాగా వేశాడు. ఈ పడిన 2 వికెట్లు కూడా ఆయనే తీశాడు. ఫస్ట్ వికెట్ మన ప్రియాంక్ సారియా వికెట్ పడిన తర్వాత రిగ్వేష్ చేసిన సెలబ్రేషన్ ఏదైతే ఉందో అదైతే ఇప్పుడు ట్రోల్ అయితే అవుతుంది. పంజాబ్ టీం అడ్మిన్ కూడా అదైతే పోస్ట్ అయితే చేశాడు. ఈ బుక్ సెలబ్రేషన్ పెద్దగా కలిసి వచ్చినట్టయితే లేదు క్రికెటర్లకి. అంతకు ముందు విలియమ్స్ కూడా విరాట్ కోహ్లీ మీద ఇలాంటి సెలబ్రేషన్ అయితే చేశాడు. దాని తర్వాత
హైదరాబాద్ లో జరిగిన T20లో విరాట్ కోహ్లీతో అయితే కొట్టించుకున్నాడు. సేమ్ ఇప్పుడు కూడా పంజాబ్ అయితే మ్యాచ్ అయితే గెలిచింది. ఈ మ్యాచ్ నుంచి రెండు టీమ్స్ కి పాజిటివ్స్ అయితే ఉన్నాయి. లక్నోకి ఎక్కువ నెగిటివ్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని అయితే వాళ్ళైతే నెక్స్ట్ మ్యాచ్ లో రెక్టిఫై చేసుకోవాలి. మెయిన్ గా బ్యాటింగ్ అన్నమాట. రిషబ్ పంత్ మిడిల్ ఆర్డర్ లో చాలా కీలకంగా అయితే మారబోతున్నాడు లక్నోకి. ఖచ్చితంగా ఆయన అయితే ఫామ్ లోకి అయితే రావాలి. మిచిల్ మార్ష్ ఈ మ్యాచ్ లో అవుట్ అవ్వచ్చేమో కానీ నెక్స్ట్ మ్యాచ్ లో మళ్ళీ బాగానే పర్ఫామ్ చేస్తాడు. మార్కరం అయితే మంచి టచ్ లోకి అయితే వచ్చాడు. ఓకే, మంచిదే. ఓడిపోయినా సరే మంచి పాజిటివ్స్ అయితే ఉన్నాయి లక్నోకి. అలాగే నెగిటివ్స్ ఏంటంటే మిడిల్ ఆర్డర్ ఫెయిల్యూరే. ఖచ్చితంగా దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంకా పంజాబ్ విషయానికి వస్తే వీళ్ళు ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తో వీళ్ళైతే గెలిచారు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.